రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటించిన సినిమా. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1984లో విడుదలై ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ముందుగా సుమన్ నటించిన సితార గురించి మాట్లాడుకుందాం. 1984 ఏప్రిల్ 12న విడుదలైన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించారు. నిర్మాత ఈదిడ నాగేశ్వరరావు. సుమన్, భానుప్రియ, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అసలు ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇది అప్పటి సాధారణ కమర్షియల్ ఫార్ములాకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. గ్రామీణ నేపథ్యం, మనుషుల మధ్య సంబంధాలు, ప్రేమ, సినిమా ప్రపంచం, భావోద్వేగాలు వీటన్నింటినీ చాలా సున్నితంగా వంశీ తెరపై చూపించారు. భానుప్రియకు హీరోయిన్గా ఇది చాలా ముఖ్యమైన చిత్రం కూడా. ఇక్కడ సుమన్ పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ సమయంలో ఆయన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల స్థాయిలో లేరు. కానీ సితారలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం మరో లెవెల్. పాటలు కేవలం సినిమాకు కమర్షియల్ ప్లస్గా కాకుండా కథలో భాగంగా అనిపించేలా ఉన్నాయి. వెన్నెల్లో గోదారి అందం పాటకు ఎస్. జానకి జాతీయ అవార్డు గెలుచుకోవడం సితార సంగీత స్థాయిని అర్థం చేసుకోవడానికి చాలు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే సితార కేవలం ఒక హిట్ మూవీగా ఆగిపోలేదు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు, ఎడిటింగ్ విభాగంలో అవార్డు, ఎస్. జానకికి ఉత్తమ గాయని అవార్డు రావడం ద్వారా సితార స్థాయి ఎంత పెద్దదో అర్థమవుతుంది. అందుకే సుమన్ కెరియర్లో సితారను కేవలం కమర్షియల్ సినిమా కాకుండా ఒక కల్ట్ క్లాసిక్గా గుర్తు చేసుకుంటారు. అయితే ఇప్పుడు బొబ్బిలి బ్రహ్మన్న దగ్గరకు వస్తే కథ పూర్తిగా మారిపోతుంది. ఇది రెబెల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పక్కా యాక్షన్ డ్రామా. శారద, జయసుధ కీలక పాత్రల్లో నటించారు. పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించగా చక్రవర్తి సంగీతం అందించారు. గ్రామానికి పెద్దగా ఉండే బ్రహ్మన్న చుట్టూ తిరిగే కథలో గౌరవం, న్యాయం, కుటుంబ విలువలు, సంఘర్షణలను కమర్షియల్ ఎలివేషన్తో చూపించారు. బాక్సాఫీస్ దగ్గర మాత్రం బొబ్బిలి బ్రహ్మన్న ఒక భారీ విజయం. అందుబాటులో ఉన్న ట్రేడ్ సమాచారం ప్రకారం ఈ సినిమా సుమారు రూ. 6.75 కోట్ల గ్రాస్, రూ. 3.75 కోట్ల షేర్ సాధించినట్లు నమోదైంది. అంతేకాదు 1984లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా పేర్కొనబడింది. 100 రోజుల రన్లో కూడా ఇది అప్పటి రికార్డులను సృష్టించింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లోని సంధ్యా 70mm లో 100 రోజులకు సుమారు రూ. 12 లక్షల కలెక్షన్ సాధించిన రికార్డు కూడా దీనికి నమోదైంది. కానీ ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. సితార, బొబ్బిలి బ్రహ్మన్న నిజానికి ఒకే సమయంలో విడుదలైన రెండు సినిమాలు కావు. సితార ఏప్రిల్లో విడుదలైతే బొబ్బిలి బ్రహ్మన్న జూలై 19న విడుదలైంది. కాబట్టి వీటిని డైరెక్ట్ బాక్సాఫీస్ క్లాష్గా చెప్పడం కరెక్ట్ కాదు. అలాగే సితారకు సంబంధించిన ఖచ్చితమైన బడ్జెట్, గ్రాస్, షేర్, నిర్మాతల ప్రాఫిట్ ఫిగర్స్ ప్రస్తుతం నమ్మదగిన పబ్లిక్ రికార్డుల్లో స్పష్టంగా అందుబాటులో లేవు. కాబట్టి ఊహాజనిత సంఖ్యలు చెప్పడం కంటే ఈ సినిమాకు సంబంధించిన బాక్సాఫీస్ గణాంకాలను అధికారికంగా నిర్ధారించలేని పాత ట్రేడ్ డేటాగా చూడడం మంచిది. మరి 1984లో ఎన్టీఆర్ సినిమా ఏది అనే ప్రశ్న వస్తే అదే ఏడాది ఎన్టీఆర్ నటించిన శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కూడా ఆ ఏడాది టాప్ సినిమాల్లో ఒకటి. అంటే 1984లో నిజంగానే ఎన్టీఆర్, కృష్ణంరాజు, ఇతర స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోటీ చాలా ఆసక్తికరంగా సాగింది. కాబట్టి సితార గెలిచింది కలెక్షన్స్తో కాదు, క్లాస్, మ్యూజిక్, కథ, నేషనల్ రికగ్నిషన్తో. బొబ్బిలి బ్రహ్మన్న గెలిచింది మాత్రం భారీ కమర్షియల్ సక్సెస్తో. ఒకటి మ్యూజికల్ కల్ట్ క్లాసిక్గా నిలిస్తే మరొకటి 1984 బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్గా చరిత్రలో నిలిచింది. మీకు ఈ రెండింటిలో ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? సితారలో ఇళయరాజా మ్యాజిక్నా, లేక బొబ్బిలి బ్రహ్మన్నలో కృష్ణంరాజు మాస్ ఇంపాక్టా? మీకు తెలిసిన పాత థియేటర్ జ్ఞాపకాలను కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి అరుదైన టాలీవుడ్ బాక్సాఫీస్ కథల కోసం న్యూస్ మంత్రాను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.